ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ సుందరమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. భగవత్పాద ఆదిశంకరాచార్య రచించిన అద్భుతమైన రచన ఇది. శివానంద లహరి. 100 శ్లోకాలు. పరమశివుడి మీద భక్తితో ప్రార్థన చేస్తున్నారు ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యులు అద్వైత మత సిద్ధాంతి అయితే కూడా ద్వైత మతాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఓహో అది వద్దు, అది కరెక్ట్ కాదు, అది సరికాదు, మంచిది కాదు, ఏమి అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే అద్వైత తత్వాన్ని తెలుసుకున్న తరువాత ద్వైతాలు కూడా రావచ్చు. ఒక 2 ఛానల్ టీవీలో 2 ఛానల్ ఉండినట్టు కావాలైతే ద్వైత వేసుకోవడం, కావాలైతే అద్వైత వేసుకోవడం. ద్వైత అంటే ఇక్కడ పరమశివుడు లేదా ఒక దేవుడు వేరు, నేను వేరు. అద్వైతాలో అహం బ్రహ్మాస్మి, పరమశివుడు నేను ఒకడే, వేరేమి లేదు, ఏమీ తేడా లేదు అని ద్వైతాలో శివుడు వేరు, నేను వేరు అని వస్తుంది. అహం బ్రహ్మాస్మి తత్వ అక్కడ రాదు, ద్వైత భావంలో అది రాదు. మనకందరికీ కూడా ఈ ద్వైత అవసరమే. ఈ నిర్గుణ నిరాకార పరబ్రహ్ముడు రూప ఆకారం సగుణతో వచ్చాడు. మనం ఇప్పుడు శ్రీరామ కృష్ణ అని అంటాము, అవతారాలు. నిజంగా చూస్తే పరబ్రహ్ముడికి ఏ గుణము లేదు, ఏ రూపము లేదు, ఏ ఆకారము లేదు. కానీ ఈ అవతారంలో అవి అన్నీ ఉన్నాయి. నామం ఉంది, రూపం ఉంది, ఆకారం ఉంది, అన్నీ ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. అయితే ఈ పరమశివుడిని కూడా ఆదిశంకరాచార్యులు ఏమంటున్నారంటే, అన్ని గుణాలు నీకు ఉన్నాయి, ఎంత మంచి కరుణామయి నువ్వు అంటే ఒక గుణం ఉండినట్టే కదా. అయితే మనకు సంశయం వస్తుంది, ఇది ఎట్లా? ఆదిశంకరాచార్యులు జ్ఞాని, అద్వైత జ్ఞాని అని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా స్తోత్ర చేస్తున్నారే అంటే ఇది కూడా చెయ్యొచ్చు. నేను జ్ఞాని, నాకు పరమశివుడు వేరేలా కాదు, నేనే పరమశివుడు, నేను పెద్ద స్తోత్రమేమి పాడను చెప్పను, అలాగేమి ఉండదు. అహంకారం అనేదే రాదు అక్కడ. అయితే ఇక్కడ 3 శ్లోకం వరకు మనం చూసాము. ఇప్పుడు 4వ శ్లోకం నుండి చూద్దాం. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంబోజ భజనం. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంబోజ
భజనం సహస్రం వర్తంతే జగతి విబుధ క్షుద్రఫలధ. విబుధ అంటే దేవతలు, చాలా మంచి బుద్ధి ఉన్నవాళ్ళు దేవతలు. ఎన్ని మంది దేవతలు ఉన్నారు? సహస్రం. సహస్ర సహస్ర అంటే 1000 అని మాత్రమే కాదు, ఎన్నో మంది ఉన్నారు దేవతలు. వర్తంతే అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ జగత్తులో. క్షుద్ర ఫలద ఏమిస్తారు? ఏం ఫల ఇస్తారు వాళ్ళు? ఏదో చాలా చిన్న చిన్నవి క్షుద్రమైన ఫలమిస్తున్నారు. నమన్యే స్వప్నే వా తత్ అనుసరణం తత్కృత ఫలం. ఆహా, నేను అనుసరించట్లేదు, వాళ్ళని నేను ఫాలో అవ్వట్లేదు, మనస్సులో కూడా చేయట్లేదు, కళల్లో కూడా స్వప్నలో కూడా నేను వాళ్ళని అనుసరించట్లేదు. నేను వాళ్ళని మాత్రమేనా, వాళ్ళు ఏ ఫలం ఇస్తున్నారో దాని గురించి కూడా నేను ఆలోచించట్లేదు. అంటే ఇక్కడ పరమశివుడిని మాత్రమే పూజ చేయండి అంటున్నారు ఆదిశంకరాచార్యులు. వేరే దేవతలు దేవతలే కాదు, వాళ్ళని పూజ చేయొద్దు అని అనట్లేదు. కానీ మనకిప్పుడు తత్వబోధలో మనము నేర్చుకున్నాము, కళ్ళుకు ఒక దేవత, ముక్కుకు ఒక దేవత, చెవికి ఒక దేవత. ఇప్పుడు నాకు కళ్ళు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నాకు తెలుసు కళ్ళుకి దేవత ఎవరో తెలుసు, అయితే ఆ దేవతని నేను పూజ చేయొచ్చు. పూజ చేసి కళ్ళు సరిగా కూడా అయిపోవచ్చు, బ్యాక్ టు నార్మల్, నాకు ఇప్పుడు చాలా మంచిగా కనపడుతుంది అని చెప్పొచ్చు. అంతే, ఆ రోగ నివారణ అవ్వచ్చు. కానీ అలాంటి ఫల క్షుద్ర ఫల కదా. ఈ సమయంలో మనకు అది వస్తే చాలు, నాకు చూడటానికి ఉంటే చాలు, ఆ కెపాసిటీ ఉంటే చాలు నాకు అని అనిపించవచ్చు. కానీ అది మన లక్ష్యమా? కళ్ళు లేకపోతే, కళ్ళు రాకపోతే, చూడకపోతే కూడా పర్లేదు, నీ పాదకమలంలో నా మనస్సు ఉండని, ఇలాంటి ప్రార్థన చెయ్యాలి అని అంటున్నారు. అందుకే వేరే దేవతల్ని పూజ చేయొద్దు, ఆ ఫల అడగొద్దు అని కాదు. మనము ఈ సంసారంలో ఉండినప్పుడు మనకి ఎన్నో కష్టాలు వస్తాయి. అప్పుడు ప్రార్థన చేసి ఈ కష్టం తీరితే చాలు నాన్న అని అంటాము, భగవంతుడికి ప్రార్థన చేస్తాము, తప్పు అని కాదు. కానీ ఈ సాధనా పథంలో, అధ్యాత్మ పథంలో ముందుకు వెళుతూ వెళుతూ ఇది వస్తే రాని, ఈ కష్టం వస్తే రాని నాకు, ఈ రోగం వస్తే రాని నాకు, అది నాకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం, నేను ఒక మంచి నవ్వుతో దాన్ని స్వీకారం చేస్తాను. ఎందుకు నాకు ఇచ్చాడు భగవంతుడు? నా మంచి కోసం ఇచ్చాడు, ఇంత తెలుసు, ఇంత శ్రద్ధ విశ్వాస నాకు భగవంతుడి మీద ఉంది. అలాంటి విశ్వాసం ఉండినప్పుడు చిన్న చిన్న కోరికలు ఎందుకు అడగాలి? ఆ క్షుద్ర ఫల మనకు అవసరమా? దాని గురించి ఆలోచించండి అని మనకు బోధిస్తున్నారు ఆదిశంకరాచార్యులు. చిన్న చిన్న క్షుద్ర ఫల అవసరం కాదు, ఎలాగైనా ఏదో ఇస్తాడు మనకు, మన మంచి కోసమే ఇస్తాడు. ఇంకా మనం కూడా దాన్ని అడుగుతూ ఉంటే మన సాధన చేసి ఏమి లాభం? సాధనా పథంలో నన్ను ముందుకు తీసుకువెళ్ళు, అందరిలో నేను నిన్నే చూడాలి, అందరిలో నిన్ను చూసి నేను అందరిని ప్రేమించాలి, అందరిలో నిన్ను చూసి ప్రేమించి అందరి సేవ నేను చెయ్యాలి. ఇలాంటి ప్రార్థన చెయ్యండి అని ఆదిశంకరాచార్యులు మనకు బోధిస్తున్నారు. అలాంటి దేవతలు ఇచ్చే క్షుద్ర ఫల దాని గురించి నేను మనస్సులో అనుకోవట్లేదు. మనస్సులో ఏంటి, కళల్లో కూడా నేను అలాంటి దేవతల్ని ఫాలో అవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చే ఫలం గురించి అస్సలు నేను ఆలోచన చెయ్యట్లేదు. హరిబ్రహ్మాదీనామపి నికట భాజాం అసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంబోజ భజనం. పద అంబోజ, అంబోజ అంటే తామరపు. పాదాలు ఎలాగున్నాయి? ఎప్పుడు కూడా పాదాలని తామరపుకి కంపేర్ చేస్తారు, ఎందుకంటే అంత మృదుగా ఉంది, కోమలంగా ఉంది అని, ఉన్నాయి అని.
హరి బ్రహ్మ వాళ్ళకి కూడా అభినా వాళ్ళు ఎంత మంచి పెద్ద దేవతలు కూడా కదా దేవ అంటాము కదా, అలాంటి వాళ్ళకి కూడా నికట భాజాం అసులభం, ఏమి సులభమేమి కాదు వాళ్ళకి. ఏది సులభం కాదు? నీ పాద కమలలో అక్కడనే ఉండటం వాళ్ళకి కూడా అంత సులభం కాదు. దగ్గర ఉన్నారు, ఉంటే కూడా నీ పాద కమలాన్ని స్మరించడము వాళ్ళకి కూడా కష్టమే. అలాంటిది నాకు ఇవ్వు. అసులభమని తెలిసి నాకు వాళ్ళకి కూడా అసులభమని తెలిస్తే కూడా చిరం యాచే శంభో, ఎల్లప్పుడూ ఏదో ఒక్క క్షణం స్మరిస్తే చాలా. చిరంజీవి అంటాం కదా, ఎల్లప్పుడూ ఎవరు ఉంటారో వాళ్ళకి చిరంజీవి అని పేరు. చిరం అంటే ఎల్లప్పుడు. ఏం చేయాలి నేను? నీ పద అంబోజ భజనం చేస్తూ ఉండాలి. ఇక్కడ భజన అంటే ఊరికే భజన పాడటం అని కాదు. నా మనస్సు నీ పాద కమలంలో పడి ఉండాలి. చిరం ఎప్పుడు కూడా దీన్ని యాచే, దీన్ని కోరుకుంటున్నాను, దీని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు ఆ చిన్న చిన్న ఏదో క్షుద్ర ఫలాలు నాకు అవసరం లేదు. అలాంటి దేవతలు వెనక నేను వెళ్ళను. మనస్సులో అలాంటిది లేదు, కళల్లో కూడా నేను అలాంటిది చెయ్యను. కానీ ఈ హరి బ్రహ్మ వాళ్ళు కూడా అది సులభమేమి కాదు. అలాంటిది నేను అడుగుతున్నాను. ఎల్లప్పుడూ నీ పాద కమలంలో నా మనసు ఉండని ఇలా కోరుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు ఆదిశంకరాచార్యులు. ఇది మన దృష్టి నుండి. ఆయన మనసు ఎప్పుడు కూడా అక్కడే ఉంది, కానీ మనం ఇలాగే ప్రార్థన చెయ్యాలి అని చేస్తున్నారు. 5వ శ్లోకం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. ఇందులో ఎక్స్పర్ట్ దాని గురించి చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. ముందు ఎలా ఉండింది అంటే, ఏదో రాజు మనల్ని గుర్తించాలి అంటే మనకి ఎందులో ఏదో ఒక టాలెంట్ ఉండాలి, ఎందులో ప్రావీణ్యత ఉండాలి. అది ఉంటే ఆయన పిలిచి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేసి లేదా ఒక ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. కానీ ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే, నాకు ఎందులో కూడా నేను ఎక్స్పర్ట్ కాదు, నాకు ఏమీ తెలీదు. ఇలా ఉండినప్పుడు ఏ రాజుకి నేను ఇష్టం అవుతాను? రాజుకి ఇష్టం అవ్వట్లేదు అంటే నాకేమీ దొరకదు. డబ్బు ఉండదు, నాకు ఏ ఉద్యోగం కూడా నాకు దొరకదు. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు, చూద్దాం. స్మృతౌ, స్మృతి, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి అని రకరకాల స్మృతులు ఉన్నాయి. ఇవి ఏంటంటే వేదాలు ఏం చెప్పిందో దాని గురించే ఇక్కడ కొన్ని విచారాలని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మనుస్మృతి, మనిషి ఎలా ఉండాలి, ఆయన ధర్మం ఏంటి, అలాంటిదన్నీ అందులో మనిషికి మాత్రమే ఇచ్చారు. ఇది మనుస్మృతి. స్మృతి అది నాకు తెలీదు, లాస్ట్లో వస్తుంది. అచతురహ, నేను చతురుడు కాదు. స్మృతి, అమ్మో నాకు స్మృతి అంటే ఏంటో తెలీదు. శాస్త్రే, నాకు ఏ శాస్త్ర గురించి నాకు అస్సలు కొంచెం కూడా ఐడియా లేదు నాకు. వైద్యే, నేనేం వైద్యుడా? ఏ మెడిసిన్ దేనికి ఏ రోగానికి ఇవ్వాలి నాకు తెలీదు, నేను వైద్యుడు కాదు. శకున, జ్యోతిష్య శాస్త్రం. మనం వెళ్తాం కదా, ఏదో కష్టాలు వచ్చినప్పుడు జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళి నా చేయి చూసి చెప్పండి, లేదా జాతకాలు ఇస్తాం.
కొంచెం చూసి చెప్పండి. ఎన్ని కష్టాలో పరిహారం ఏంటి చెప్పండి గురుగారు, వెళ్తాము, తిరుపతి వెళ్ళాలా, వెళ్తాము కదా. కష్టం వచ్చినప్పుడు మనకి ఇవి అన్ని ఆలోచనలు వస్తాయి. అప్పుడు మనకు జ్యోతిష్యులు కావాలి. ఆహా, అలాంటి శకున చెప్పేది, జ్యోతిష శాస్త్ర చెప్పేది ఏమన్నా తెలుసా? శూన్యం, ఏమీ తెలీదు నాకు. కవిత, నేనేం కవియా? ఆహా, ఒక్క కవిత రాయడం నాకు రాదు. గానపణితో ఎన్నో మంది ఎంత మంచి సంగీతం పాడతారు. నాకు ఒక్క రాగ గురించి నాకు తెలీదు, తాళం అస్సలు తెలీదు, శృతి అది తెలీదు. ఇంకా ఒక పాట పాడమంటే ఎట్లా పాడతాను నేను? ఆహా, నా వల్ల కాదు. పురాణే, ఏదైనా ఒక్క పురాణ గురించి తెలుసా? తెలీదు. మంత్ర, ఏ మంత్రము నాకు రాదు. స్తుతి, ఎవరైనా స్తుతి చేయాలంటే అది కూడా తెలీదు నాకు. నటన, యాక్టింగు రాదు. హాస్యేషు, హాస్య వికట కవి అంటారు విదూషకులు. ఆహా, అది కూడా నాకు తెలీదు. అచతురహ, ఏ ఒక్క క్షేత్రంలో నాకు ప్రావీణ్యత అనేది లేదు, టాలెంట్ అనేది లేదు. కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి, ఇలాగుండినప్పుడు ఏ రాజుకి నేనంటే ఇష్టం అవుతుంది? నువ్వే చెప్పు. శివుడు దగ్గర కూర్చొని మాట్లాడేది ఇది ఆదిశంకరాచార్యులు. ఏ రాజు నన్ను ఇష్టపడతాడు చెప్పు? మయి కోహం పశుపతి, నేను ఎవరు? ఇది కూడా తెలీదు. మనకేమన్నా తెలుసా? నేను ఎవరు? కహ అహం అంటే నేను ఎవరు తెలీదు కదా. నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, దేనికోసం వచ్చాను, ఏమి చేస్తున్నాను, ఇవి 5 ప్రశ్నలు మనము అడుగుతూ ఉండాలి. ఎవరు నేను? ఎవరో చనిపోయేది చూస్తాం. చనిపోవడం, మృత్యు అంటే ఏంటి, ఏమవుతుంది అక్కడ? దీని గురించి మనము ఆలోచించాలి. తత్వబోధలో దీని గురించి కొంచెం మనము తెలుసుకుందాం. నేను అంటే ఎవరు? సత్ చిత్ ఆనంద, దీని గురించి చింతన చెయ్యండి అని మనకు బోధిస్తున్నారు ఇక్కడ. లేకపోతే ఏం చేస్తాము? పొద్దున లేసామా, తిన్నామా, ఇంకా కొంచెం పని ఏదైనా చేస్తున్నామా, మళ్ళీ రాత్రి అయింది పండుకుంటున్నామా, ఇంతే కదా. అందుకే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, పెద్ద చక్రవ్యూహ. దీని నుంచి బయటకి రావచ్చు అని కూడా ఐడియా మనకు రావట్లేదు. అందుకే ఇందులో నేను ఎవరు, ఇది కూడా నాకు తెలీదు. పశుపతి, నువ్వే కదా, అన్ని పశువులకు నువ్వే కదా పతి. ఇక్కడ పతి అంటే కంట్రోల్. అయితే పశు మాం, నేను కూడా ఒక పశువు అలాగే ఉన్నాను. ఏంటి అక్కడ పశువు అంటే? ఒక ప్రాణికి పెద్ద ఏం బుద్ధి ఉంది? ఏదో ఒక 2 రకాల సౌండ్ చేయగలుగుతుంది అంతే. మనం కూడా ఏం చేస్తున్నాము? మాట్లాడగలుగుతున్నాము. కానీ దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము? మంచి కార్యానికి మాటల్ని ఉపయోగిస్తున్నామా? మన వచనాలు ఎలాగున్నాయి? వేరే వాళ్ళని నిందిస్తున్నామా? ఇవన్నీ మనము గమనించాలి. నేను కూడా ఒక పశువు అలాగే ఉన్నాను. ఇది నీకు తెలుసు, సర్వజ్ఞ. నీకేమన్నా నేను చెప్పాలా? కానీ చెప్తున్నాను. కానీ నీకు అన్నీ తెలుసు. ప్రథిత కృపయ, నీ కృప, నీ కరుణ ఎలాగంటే ప్రథిత చాలా ప్రసిద్ధమైనది. ఎన్ని మంది చెప్పుకుంటున్నారు నీ గురించి, నీ కృప గురించి, నీ కరుణ గురించి. చాలామంది నాకు చెప్పారు ఎంత ప్రసిద్ధమైన కరుణ నీది. అయితే పాలయ, నన్ను రక్షించు, నా మీద కరుణ చూపించవా? ఎందుకంటే నేను ఒక ఏమి తెలీదు నాకు. జ్ఞ అంటే తెలిసినవాడు, అజ్ఞ అంటే ఏమి తెలియనివాడు. నేను ఒక అజ్ఞాని, ఒక పశు. నన్ను నువ్వు రక్షించాలి అని ప్రార్థన చేస్తున్నారు. 6వ శ్లోకం. ఘటో వా మృత్పిండోపి
అణురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి तरसा तर्कवचसा पदाम्भोजं शम्भो भज परमसौख्यं व्रजसुधीः घटो वा मृत्पिण्डोऽपि अणुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनं वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा पदाम्भोजं शम्भोर्भज పరమసౌఖ్యం వ్రజసుధీ. ధీ అంటే బుద్ధి, సుధీ అంటే మంచి బుద్ధి ఉన్నటువంటి వాడు, అంటే తెలిసిన వాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు. ఏం చేస్తున్నారు అంటే ఘట వా మృత్పిండ అపి. ఘట అంటే ఒక పాట్, మట్టితో మనం చేస్తాం కదా మట్కా, అది. మృత్పిండ, మృత్పిండ అంటే మట్టిది ఒక ముద్ద. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ వేద అధ్యయనానికి వెళ్తే అందులో తర్క, మీమాంస, వ్యాకరణ ఇవన్నీ వేరే వేరే రకరకాల చాప్టర్స్ వస్తాయి. లేదా అది వేద అధ్యయనం చెయ్యాలంటే ఇవి అన్నీ అవసరం. ఇవి సంస్కృత గ్రామర్ అని చెప్పట్లేదా, అలాగే వ్యాకరణ ఇవి అన్నీ అవసరం. అవి ఉంటే మనము వేదాధ్యయన చెయ్యగలుగుతాం. ఇప్పుడు ఎవరో ఒక విద్యార్థి వేదాధ్యయన క్లాస్కి వెళ్తున్నాడు అంటే మొదటిలో ఒక సిద్ధాంత కౌముది అని ఒక విషయం వస్తుంది. దాని గురించి తెలిసిన తరువాత అర్థ సంగ్రహ అని వస్తుంది. ఆ తరువాత తర్క సంగ్రహ. తర్క అంటే వాద వివాదాలు. మనం చాలా చోట చూస్తాం వాద వివాదాలు, డిబేట్. ఏమంటున్నాను, ఏదో ఒక పాయింట్ని పట్టుకొని ఇదే సరి అని అంటాను. నా ఆపోజిట్ ఎవరున్నారో వాళ్ళు ఆపోజిట్గా, వాళ్ళది వేరే విచారం ఉంటుంది, ఈ విచారంలో ఇంకొక సైడ్ ఉంటుంది, అది కరెక్ట్ అని వాళ్ళు వాదిస్తారు. నేను చెప్పింది ఇదే కరెక్ట్ అని నేను వాదిస్తున్నాను. ఈ వేదాంత చదివినప్పుడు ఇలాంటి తర్కాలు, ఇదా అదా, ఇది సరియా అది సరియా, అలాంటిదన్నీ వస్తాయి. అలాగే ఇది ఇప్పుడు మట్కానా లేదా ఒక మట్టి ముద్ద. మనకు తెలుసు మట్టి ముద్దతోనే ఒక మట్క చేస్తారు. అయితే ఏది సరి ఇందులో, ఇదా అదా? అలాగే అణు, పరమాణు మనకు తెలుసు. పరమాణు గురించి బాగా వాద వివాదాలు చేస్తారు. ధూమ, అగ్ని, పొగ ఉంటుంది, అగ్ని ఉంటుంది. పొగ ఉంటే అగ్నియా, అగ్ని ఉంటే పొగవా? దీని గురించి వాద వివాద. తరువాత పటోవా తంతుర్వా. తంతు అంటే దారం, పట అంటే బట్ట. మనం వేసుకుంటాం ఇప్పుడు డ్రెస్, అందులో ఏముంది? దార. అయితే దార గ్రేటా, ఈ బట్ట గ్రేటా? వాద వివాద. పరిహరతి కిం ఘోర శమనం. ఇలా వాద వివాదాలు చేయొచ్చు. కానీ ఇది చేస్తే ఈ ఘోర శమన, ఇక్కడ శమన అంటే యముడు, అంటే మన మరణం. అతి ఘోరమైనది కదా. దేని గురించి ఎక్కువ భయం మనకు? ఒక ఎలుక చూస్తే భయం, ఒక చీమ చూస్తే భయం, ఒక పాము చూస్తే అమ్మో భయం. నా పేరు ఎక్కడ పోతుందో అది భయం. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎక్కడ ఏమవుతుందో వాళ్ళకి అది భయం. డబ్బు ఉంటే భయం, లేకపోతే భయం. ఆభరణాలు ఉంటే భయం, వేసుకుంటే ఇంకా భయం. బ్యాంకులో పెడితే అది కూడా భయం. ఎప్పుడు ఆ బ్యాంకు ముంగిపోతుందో అని భయం కదా. కానీ చాలా పెద్ద భయం అంటే మృత్యు. ఈ వాద వివాదాలు చేసి ఆ మృత్యుని మనమేమన్నా ఆగగలుగుతున్నామా? పరిహారం ఏమన్నా దొరుకుతుందా వాద వివాద చేసి? పరిహరతి కిం ఘోర శమనం. ఏమన్నా ఈ ఘోర శమనాన్ని పరిహారం ఏమన్నా చేస్తుందా ఈ వాద వివాద?
వృథా కంఠక్షోభం వహసి. అయితే వాద వివాద చేసి ఏం అవుతుంది? కంఠక్షోభం అంతే, ఇంకేమి లేదు. మన గొంతుకి ఒక స్ట్రెయిన్, అది టైం వేస్ట్, ఇలాంటి ఒక ఎనర్జీ వేస్ట్, ఇలాంటి ఒక క్షోభ, కంఠానికి ఒక క్షోభం అంతే. కానీ దానివల్ల మనకు ఈ మృత్యు నుండి ఏమాన్నం ఒక పరిహారం వస్తుందా? లేదంటే ఎందుకు టైం వేస్ట్ చేయాలి మరి వాద వివాదాలు? సరే, మనకిక్కడ మనమేం వేదాధ్యయనం చేయట్లేదు, అది గ్రేటా ఇది గ్రేటా, దారమా ఇదు అని మనమేం వాద వివాదాలు చేయట్లేదు. కానీ ఇంట్లో ఎన్ని వాద వివాదాలు నడుస్తున్నాయి. బయట చుట్టాలతో వాద వివాదాలు, ఫ్రెండ్స్తో వాద వివాదాలు. అసలు చేయకూడదు అని కాదు, కానీ అందులో ఏమి నేర్చుకుంటున్నాము? లేదు, నేను చెప్పిందే కరెక్ట్. మనకి ఎప్పుడు అహంకారం ఎక్కువ. నేనేం చెప్తున్నానో అదే కరెక్ట్, వేరే వాళ్ళు ఏం చెప్తున్నారో అది తప్పు. ఇలాగైతే వాద వివాద చేసి ఏమీ లాభం లేదు, కంఠక్షోభం మాత్రమే. వాళ్ళేం చెప్తున్నారో, ఓహో అందులో కూడా ఏదో కరెక్ట్ ఉంది కదా చెప్పేది దాంట్లో, అది మనము నేర్చుకుంటే వాద వివాద చేయొచ్చు. మంచిది ఎక్కడ ఎవరి దగ్గరైనా మనము నేర్చుకోవచ్చు. వేదాధ్యయనంలో కూడా అలాంటిది వస్తుంది. భజగోవిందంలో చెప్తున్నారు ఆదిశంకరాచార్య, నహి నహి రక్షతి డుకృంజకరణే. నడుస్తూ ఉంటే ఎవరో వయసైన వ్యక్తి సంస్కృత వ్యాకరణ బైహాట్ చేస్తున్నారంట కూర్చొని. అప్పుడు ఆదిశంకరాచార్య చెప్తారు, భజ గోవిందం, గోవిందుడిని భజ చేయి. ఇంకా ఈ వ్యాకరణ ఏం చేస్తుంది? నహి నహి రక్షతి డుకృంజకరణే. ఇది నిన్ను ఏం కాపాడదు. రక్షణ చెయ్యాలా? గోవిందాన్ని భజ. అలాగే ఇక్కడ వాద వివాదాలు చెయ్యకూడదు అని కాదు, దాని గురించి ఆలోచించాలి. అయితే ఘోరశమన, దానికి ఏం పరిహారం? వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచస్. అలాంటి తర్కవచనాలు ఒట్టి కంఠక్షోభం మాత్రమే. అయితే పదాంబోజ శంభో భజ పరమ సౌఖ్యం వ్రజ. అంబోజ అంటే ఇప్పుడే చూసాము తామరపు. పాదాల్ని ఎల్లప్పుడు కూడా తామరపులతో పోలిక ఉంటుంది ఎప్పుడు కూడా. అలాంటి శివుడి పాదాల్ని, పాద కమలాన్ని భజ అంటే ధ్యానం చేయి. ఎందుకు? పరమ సౌఖ్య, ఏ భయము లేదు. ఎందుకు? నేను అక్కడ పాద కమలాల్లో ఉన్నాను అంటే ఆయన చూసుకుంటాడు కదా నన్ను. ఇంకా ఎక్కడ నాకు భయ? దేనిది భయ? మృత్యు భయము లేదు. అక్కడ పరిహార వస్తుంది, ఘోర శమన పరిహార వస్తుంది. ఎప్పుడు? పదాంబోజ శంభో భజ. ఆ శంభు పాదాంబుజాన్ని భజన చేస్తే పరమ సౌఖ్యం వ్రజ, మనకు పరమ సౌఖ్యం పొందుతాము. ఇలా ఎవరు తెలుసుకుంటున్నారు? సుధి, మంచిగా బుద్ధి ఎవరికి ఉందో వాళ్ళు ఇలా తెలుసుకొని వాద చేస్తున్నారా, సరే మీరు చెప్తున్నారా, అది మీది కరెక్ట్ అని సరే వదిలేసేయండి. నేను చెప్పింది కరెక్ట్ అని ఒక్కసారి చెప్పొచ్చు. ఆ తర్వాత వాద వివాద చేసి సమయము వ్యర్థ, మన గొంతు పోతుంది, ఇంకా మనస్సు. 1-2 నిమిషాలు వాద వివాదాలు చేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ అదే వస్తుంది మనస్సులో. ఎందుకు అలా చెప్పారు, అది సరియా, నేను చెప్పిందే సరి కదా, ఇంకా 10 మందికి ఫోన్ చేసి చూడండి నేను ఇలా చెప్పాను, నేను చెప్పిందే కరెక్ట్ కదా, ఇది కూడా ఉంటుంది. ఎంత సమయం వ్యర్థం చేస్తున్నాము. దాని గురించి ఆదిశంకరాచార్యులు హెచ్చరిక అంటున్నారు. అయితే నెక్స్ట్ టైం ఏదైనా వాద వివాదాలు మనము పడుతున్నామంటే ఈ శ్లోకం మనకు గుర్తుకి రావాలి. తర్వాత శ్లోకం, మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్ర ఫణితౌ కరౌ చాభ్యర్చాయ శ్రుతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిః నయన యుగలం మూర్తి విభవే
परग्रन्थान् कैर्वा परमशिव जाने परमतः मनस्ते पादाब्जे निवसतु वच स्तोत्रफणितौ करौ चाभ्यर्चायां श्रुतिरपि कथा कर्णनविधौ तव ध्याने बुद्धिः नयनयुगलौ मूर्तिविभवे परग्रन्थान् कैर्वा परमशिव जाने పరమతః. అన్ని ఇంద్రియాలు కూడా నీ గురించే పని చేయాలి. మనః తే పాదాబ్జే నివసతు, నా మనస్సు ఎప్పుడు కూడా నీ పాద కమలాల్లో, మళ్ళీ అబ్జ అంటే కమల, పాద కమలాల్లో ఉండని. నివసతు అంటే వాసం చెయ్యాలి, అక్కడ ఉండాలి. మనస్సు ఎల్లప్పుడు కూడా నీ పాద మీద పడి ఉండని. వచః స్తోత్రఫణితం, నా మాటలు నీ స్తోత్రమే, నాలికకి వేరేమి పని ఉండకూడదు. నీ స్తోత్ర ఎల్లప్పుడూ నీ స్తోత్ర చేస్తూ ఉండాలి. శివమానస పూజల్లో కూడా మనము చూస్తాము, ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్ తత్ అఖిలం శంభో తవారాధనం. స్తోత్రాణి సర్వాగిర, నా నోటి నుంచి ఏమేం వస్తుందో అవి అన్నీ నీ స్తోత్రాలే. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి మనము, మన మాటలు ఎలాగుండాలి అదే ఇక్కడ చెప్తున్నారు. నా మాటలన్నీ నీ స్తోత్రం మాత్రమే, ఇంక ఏమి మాట రాకూడదు. ఆ ఇంద్రియ దీనికి మాత్రమే. కరౌచ అభ్యర్చాయాం, నా రెండు చేతులు ఎల్లప్పుడూ నీ అర్చన చేస్తూ ఉండాలి. అంటే వేరే పని లేదా మనకు? అర్చన చేసుకొని కూర్చోమంటున్నారా ఆదిశంకరాచార్యులు? ఏం పని చేయొద్దు, అర్చన మాత్రమే చేసుకొని కూర్చోమంటున్నారా? కాదు, ఇక్కడ కర్మయోగ తత్వం వస్తుంది. ఏ పని చేస్తే కూడా ఇది నేను నీకు చేసే అర్చన. వంట చేస్తూ ఉంటాము, కూరగాయలు కట్ చేస్తూ ఉంటాము. చేస్తూ చేస్తూ మనస్సులో ఈ కూరగాయ కట్ చేసే ఒక యాక్టివిటీ కూడా, ఈ పని కూడా నీకు నేను చేసే అర్చన. మనస్సు ఆ శివుడి పాదాల మీద ఉంటే చేసే పని కూడా అన్ని ఆయనకి చేసే ఆరాధన కదా. యద్యత్ కర్మ కరోమి తత్ తత్ అఖిలం శంభో తవారాధనం. ఏ పని చేస్తే అది పూజా రూమ్లో కూర్చొని అర్చన చెయ్యాలి అని కాదు, అది కూడా చేయొచ్చు. కానీ అది ఎంతసేపు చేయగలుగుతాము? ఎన్నో పనులున్నాయి మనకు. ప్రతి ఒక్క పని చేస్తూ చేస్తూ నా చేతులు నీ అర్చన చేస్తున్నాయి, ఆ భావన మనకు రావాలి. శృతిరపి కథా కర్ణన విధో, నా చెవులు, కర్ణ అంటే చెవి, చెవులు దేన్ని వినాలి? ఏది వింటే కూడా అది శృతి. శృతి అంటే వేద. ఎవరు వేద పఠన చేస్తూ ఉంటారా మన చెవులకు పడటానికి? అలాంటిది వేరేమన్నా పడితే, వేరేమన్నా మనము వింటే దాని గురించి ఎక్కువ గమనం ఇవ్వకూడదు. అక్కడ దృష్టి మనది అక్కడ పోకూడదు. ఎవరో అక్కడ ఆర్గ్యుమెంట్ నడుస్తుంది, అత్త కోడలు ఏదో జగడ చేస్తున్నారు. అక్కడ మనం ఎలాగున్నాము? అవ్వా ఇంకా కొంచెం వింటే, ఇంతే వింటుంది, ఇంకో కొంచెం దగ్గర వెళ్ళి వింటాం. ఎందుకు? అందులో ఏం నడుస్తుంది అక్కడ అని మనకు అంతా ఒక ఉత్సాహం తెలుసుకోవడానికి. అదే మన ఇంట్లో జరిగితే ఎవరు వినకూడదు. వేరే వాళ్ళ ఇంట్లో జరిగితే గొడవ ఉంటే మనకు తెలియాలి, మన ఇంట్లో అవుతే ఇంకా ఎవ్వరికి కూడా తెలియకూడదు కదా. ఇలాంటిది భావన మనకుంది. ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారు అంటే, ఏదన్నా పడుతుంది ఒక్కొక్కసారి, ఏదో ఎవరో జగడ చేస్తున్నారు, గొడవలు నడుస్తున్నాయి, మన చెవులకి పడితే కూడా దాని మీద దృష్టి వెళ్ళకూడదు. అక్కడ మన ఫోకస్ అక్కడ ఉండకూడదు.
ఎక్కడ శృతి, ఎక్కడ వేద, లేదా ఎక్కడ శివుడి స్తోత్రాలో భజనలో ఏదో వినపడుతుందో అక్కడ బాగా ఫోకస్ చేసి, ఆహా దీని అర్థం ఏంటి, దీని గురించి మనము గమనించాలి. తవ ధ్యానే బుద్ధి, నా బుద్ధి ఎల్లప్పుడూ నీ ధ్యానంలో ఉండాలి. అది కూడా కర్మయోగ. ఏ పని చేస్తే నీకే నేను సమర్పణ భావనతో చేస్తున్నాను, నీకే సమర్పణ చేస్తున్నాను అని భావన. అలాగే ఫలం వస్తుంది. ఫలం వచ్చినప్పుడు నా నిరీక్ష ఎలాగుందో అలా ఫలం రాలేదు, ఆపోజిట్గా విరుద్ధంగా వచ్చింది. నేను ఇలా కావాలి అనుకుంటే అలా కావకూడదని అనుకుంటే అలాగే అయింది. అప్పుడు కూడా ఇది ఈశ్వర ప్రసాదాన్ని ఇలాంటి బుద్ధితో మనము స్వీకారం చేయాలి. అప్పుడు మన బుద్ధి ధ్యానంలో ఉండినట్టే. ఏదో ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చొని పద్మాసనం వేసుకొని కూర్చుంటే ధ్యానం అని కాదు. అది ఒక్క దృష్టికోణం నుండి ఏదో కొంచెంసేపు మనం కూర్చోగలుగుతాము. గంట కూర్చోగలుగుతామా? పనులు లేవా మనకు? ఏ పని చేస్తూ సమర్పణ మనోభావనతో చేయాలి. మనస్సు, బుద్ధి, రకరకాల ఇంద్రియాలు ఉన్నాయి మనకు. నయనయుగలం మూర్తి విభవే, నా 2 కళ్ళు కూడా నిన్నే చూడాలి, నీ మూర్తి. వేరే వాళ్ళు ఎన్నో మందిని చూస్తాము, ఎన్నో వస్తుల్ని చూస్తాము, ఎన్నో పరిస్థితిని చూస్తాము. ప్రతి ఒక్కటి చూసినప్పుడు కూడా భగవంతుడా ఇది నువ్వే కదా, నిన్నే చూస్తున్నాను నేను. అలాంటి భావన విభూతి యోగ. అది చూస్తే ప్రపంచం మొత్తం భగవంతుడే. ఎంత సమదర్శన, అది పెద్ద యోగ సమదర్శనం. నయనయుగలం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమ శివ జానే పరం అతః. ఇక్కడ నుండి అతః అంటే ఇంకా, నాకు అన్ని ఇంద్రియాలు నీలోనే ఉన్నాయి, మనస్సు, బుద్ధి అన్నీ. అలా ఉండినప్పుడు పరగ్రంథాన్, ఇంకా వేరే ఏదో దేవుడిది ఒక స్తోత్రమో బుక్కో ఏదో గ్రంథం ఉంది, నాకెక్కడ టైం ఉంది? టైం కూడా లేదు, ఒక్క ఇంద్రియ కూడా ఫ్రీగా లేదు. అన్ని ఇంద్రియాలు బిజీ, మనం కూడా బిజీయే, మన ఇంద్రియాలు కూడా బిజీయే. కానీ లౌకిక ప్రపంచంలో ముంగి అన్ని ఇంద్రియాలు బిజీ, మనకు టైం లేదు. శివానంద లహరి చదవడానికి టైం లేదు, తెలుసుకోవడానికి టైం లేదు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ బిజీ. అలా కాకుండా బిజీగా ఉండాలి, కానీ ఆ పరమశివుడు మీద మన దృష్టి ఉండాలి. పరగ్రంథాన్ కైర్వా పరమ శివ జానే, నువ్వే చెప్పు, నాకు నీకే తెలుసు. అన్ని ఇంద్రియాలు నీ మీదనే బిజీగా ఉంటే ఇంకా వేరే గ్రంథ నేను ఎలా చదువుతాను? దీని గురించి ఆచార్యులు చెప్తున్నారు. ఇక్కడ చెప్పడం అంతా చాలా సులభం. అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, చెప్పడము సులభం, వినడము సులభం, చాలా ఈజీ కదా. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దేని గురించి ఆదిశంకరాచార్యులు ఇక్కడ చెప్తున్నారు? ఇప్పుడు ఒక శ్లోకంలో స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితం, ఎందులో కూడా నేను ఎక్స్పర్ట్ కాదు. ఒక్క భజన పాడాలి అంటే అమ్మో నాకేమి రాదు, ఎవరనేమని అంటారో ఏమో అని భయం మనకు. నేను ఎక్స్పర్ట్ కాదు. ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే ఎక్స్పర్ట్ అయ్యే అవసరం లేదు. ప్రథిత కృపయ, ఆయన కృప ఎలాగంటే అంత ప్రసిద్ధమైనది. మనం ఎలాగుంటే కూడా ఆయన కరుణాన్ని చూపిస్తాడు. కానీ ఏం కావాలి? మనస్సు ఒక్కటి ఉంటే చాలు. ఆయన పాదాల మీద మనస్సు ఒక్కటి పెడితే ఇంకా నేను డాక్టర్ అయ్యే అవసరం లేదు, ఇంజనీర్ అయ్యే అవసరం లేదు, ప్రవచనకార అయ్యే అవసరం లేదు, భజన పాడే అవసరం లేదు, ఏ ఎక్స్పర్టైజేషన్ అవసరం లేదు. ఒకే ఫీల్డ్లో మనం ఎక్స్పర్ట్గా అవ్వాలి. ఎందులో? మన మనస్సు ఆయన మీద పెట్టే దీంట్లో మనం ఎక్స్పర్ట్ అయితే చాలు. మనస్సు, మన బుద్ధి,
మనం చేసే పనులు, మన మాటలు ఇవన్నీ ఆయన గురించి ఉండాలి. 8వ శ్లోకం. యథా బుద్ధి శుక్తౌ రజతమితి కాచాశ్మని మణిః జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణా సుసలిలం తథా దేవ భ్రాంత్యా భజతి భవదన్యం జడజనః మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. యథా బుద్ధి శుక్తౌ. ఇక్కడ శుక్తౌ అంటే మన బీచ్కి వెళ్తే, సముద్ర తీరానికి వెళ్తే అక్కడ షెల్ కనపడుతుంది కదా, చిప్ప, పెంకు అంటాం కదా, అది ఒక్కొక్కసారి చూస్తే ఒక వెండి లైన్ ఉండినట్టు కనపడుతుంది, షైన్ అవుతుంది కదా, ఒక మెరుపు ఉంటుంది. ఆ మెరుపు కనపడినప్పుడు ఓహో ఇది వెండియా అని వెండి ఉండొచ్చు అని ఒక ఆలోచన వస్తుంది మనకు. అలాగే రజత అంటే వెండి, కాచాశ్మని మణి ఏదో ఒక షైనింగ్ ఉండే, మెరుపు ఉండే ఒక రాయి. కొన్ని రాళ్ళు చూస్తే ఓహో ఇది వజ్రమా, ఇదేదో రత్న, ఏదో మణి ఉండొచ్చు అని అలాంటి భావన వస్తుంది. అలాగే జలే పైష్టే క్షీరం భవతి, ఏదో ఒక పిండి, మైదా పిండి, దాన్ని నీళ్లల్లో కలిపితే క్షీరం అలాగే కనపడుతుంది, పాలలాగే కనపడుతుంది. కనపడటం మాత్రమే. మృగతృష్ణా సుసలిల, మరీచిక, ఎండమోవి, మరీచిక చూస్తే ఓహో అక్కడ నీళ్లుందేమో అనిపిస్తుంది, నిజంగా నీళ్లుందా అక్కడ. తథా అలాగే దేవ భ్రాంత్యా భజతి భవత్ అన్యం జడజనః. ఇప్పుడే ఒక శ్లోకంలో వేరే దేవతల్ని నేను వాళ్ళని అనుసరించట్లేదు, అలాగే వాళ్ళు ఇచ్చే ఫలాన్ని కూడా నాకు అవసరం లేదు, నేను దాని గురించి ఆలోచించట్లేదు అన్నారు. అలాగే ఇక్కడ వేరే వేరే దేవతలు కనపడటానికి ఓహోహో అని ఉండొచ్చు, కానీ జడజన మూర్ఖులు ఏం చేస్తున్నారు, వాళ్ళే నువ్వు అనుకుంటున్నారు అని జడజన అలా చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఏ ఒక్క దేవతల్ని పూజ చేస్తూ కూడా నాకు ఇష్ట దేవత శ్రీరామ, నాకు ఇష్ట దేవత అని ఉంటే, శ్రీరాముడు నేను పూజ చేస్తే నాకు అదే పరబ్రహ్మ, ఆ పరబ్రహ్ముడే శ్రీరాముడు, ఈ భావన ఉండాలి. లేకపోతే ఏం చెప్తాము, ఓహో నీకు ఈ శ్రీకృష్ణ నా ఇష్టదేవత, నాకు శ్రీరామ గ్రేట్, శ్రీకృష్ణ గురించి కంపేర్ చేస్తే శ్రీరామ గ్రేట్. ఇంకొక అతను ఏం చెప్తాడు, లేదు లేదు శ్రీకృష్ణ గ్రేట్ అంటారు. అప్పుడేమవుతుంది, మళ్ళీ వాద వివాదాలు. ఇద్దరు కూడా చేసేది ఎవరి పూజ, ఆ పరబ్రహ్ముడే కదా. ఈ భావన రావాలి. ఆ భావన వస్తే ఎవరిని పూజ చేస్తే కూడా పర్లేదు. కానీ మనం ఇక్కడ చాలా మతాలు కూడా, వేరే వేరే మతాలు కూడా అలాగే ఉంటాయి, మా దేవుడే గ్రేట్, మీ దేవుడు గ్రేట్ కాదు అని అనట్లేదా. అందుకే ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు, అలా కాదు, ఎవరైనా ఎవరిని పూజిస్తే కూడా ఆ పరబ్రహ్ముడినే పూజిస్తున్నాను, ఈ భావన ఉండాలి. అందుకే చూస్తే అది ఇలాగ అనిపిస్తుంది, ఒక షెల్ చూస్తే నాకు ఏదో వెండియో అట్లా అనిపిస్తుంది. అలాంటి అన్ని అనిపించేది ఎవరికి, జడజన మూర్ఖులకు మాత్రమే. మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. ఒక భ్రాంతి, అది ఒక భ్రాంతితో ఉంటారు. నిజంగా చూడాలి అంటే నిన్ను అయినా నిన్ని మనస్సులో, నీ పశుపతి కదా నువ్వు, మనస్సులో ధ్యాన చేస్తే అదే చాలు. ఇంకా వేరే ఏ దేవతల్ని కూడా అర్చించే అవసరం లేదు, పూజ చేసే అవసరం లేదు. ఎవరిని చెయ్యకూడదని కాదు, చేస్తే ఆ పరబ్రహ్ముడినే నేను చేస్తున్నాను. ఇది భగవద్గీతలో 7వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్తాడు.
ఏదో ఆ దేవత ఈ దేవత అని పూజ చేస్తూ ఉంటే అక్కడికి ఆగిపోతాము. ముందుకు వెళ్ళాలి అంటే సరే, నేను ఈ దేవతాన్ని పూజ చేస్తున్నాను. ఎవరి దేవత? అదే పరబ్రహ్ముడే ఈ రూపంలో వచ్చాడు. నిర్గుణ నిరాకార నిర్వికారుడైన ఆ పరబ్రహ్ముడు ఈ రూపంలో, ఈ గుణంతో, సగుణం, ఈ నామంతో ఉన్నాడు. ఇది తత్వబోధలో కూడా మనము చూసాము. నిర్గుణ, సగుణ ఇవన్నీ చూసాము. అయితే దీని గురించి చూడండి, ద్వైతలో కూడా అద్వైత భావాన్ని తీసుకువస్తున్నారు. ద్వైత తప్పు అని కాదు, మన అలాంటి వాళ్ళకి ఇది అవసరమే. ఇలాంటి పూజలు మనము చెయ్యాలి. మనకిప్పుడు తెలుసు, వేదాల్లో రెండు భాగాలు ఉన్నాయి, కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండంలో కర్మయోగ వస్తుంది, ఉపాసనా యోగ వస్తుంది. కర్మయోగ మనకు తెలుసు, సమర్పణ మనోభావనతో అన్ని పనులు చేసి ఈశ్వర ప్రసాద బుద్ధితో అన్ని ఫలాన్ని స్వీకారం చేయడం. ఇది చేస్తే ఏమవుతుంది? మనస్సు పరిశుద్ధంగా తయారవుతుంది. ఉపాసనా యోగ చేస్తూ చేస్తూ ఏమవుతుంది? భక్తితో ఏమవుతుంది? మనస్సుకి శక్తి వస్తుంది. ఇవి రెండు కలిపినప్పుడు మనల్ని ఎవరు స్టాప్ చేయలేరు. ఇంకా ఏరోప్లేన్ ఎక్కి జయ్యని వెళ్ళినట్టే. కర్మయోగము అవసరమే, భక్తి యోగము అవసరమే, సగుణ ఉపాసన కూడా మనకు అవసరమే. ఎప్పుడు వరకు మనకు ఈ దేహభావం, ఈ జీవభావం అనేది ఉంటుందో అప్పుడు వరకు సగుణ ఉపాసన, ద్వైత భావ అవసరమే. నేను ఈ దేహం కాదు అని తెలుసు, కానీ ప్రాక్టికలీ మనకు ఆ అనుభవం వచ్చే వరకు ఇలాంటి ద్వైత భావం అవసరమే. అది వచ్చిన తరువాత కావాలైతే చేసుకోవచ్చు. రమణ భగవాన్ తిరువన్నామలలో ఉండిన మహాసంతుడు రమణ మహర్షి అంటారు. అద్వైతి జ్ఞాని అయితే కూడా ఈ రుద్ర చమక పఠన దాన్ని అంతా చాలా దానికి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. పఠన చెయ్యండి, అది పాడండి అని చెప్పేవాళ్ళంట. దానికెందుకు ఇవన్నీ? ఇది కూడా ఉంటుంది, దానితో ఇది కూడా చేయకూడదు అని కాదు. ఇంకా మనలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఇది అవసరమే. 9వ శ్లోకం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యేకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనైవ స్థాతుం జనైః న జానాతి కిమహో. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యేకం చేతః సరసిజం ఉమానాథ భవతే సుఖేనైవ స్థాతుం జనైః న జానాతి కిమహో. ఏం ఆశ్చర్యం! కిం అహో, దేని గురించి చెప్తున్నారు చూద్దాము. గభీరే కాసారే. కాసారే అంటే చెరువు, గభీర అంటే లోతుగా ఉన్నటువంటి చెరువు. కొందరు ఎలాగంటే జడమతి, మూర్ఖులు ఏం చేస్తారు? ఆ చెరువులో ఒక మంచి తామరపు ఉంది, అక్కడ వెళ్ళి దాన్ని తీసుకువచ్చి ఇక్కడ నేను పూజ చెయ్యాలి. అలాగే విశతి విజనే ఘోర విపినే, ఘోరమైన అరణ్యం, అడవి. విపిన అంటే అడవి. ఎలాంటి అడవి? ఘోరమైన అడవి. అక్కడ వెళ్ళి విశతి విజనే, ఎవ్వరు జనాలే లేరు అక్కడ, అలాంటి అరణ్యం. ఆ అడవిలో వెళ్ళి విశతి అంటే వెళ్తారు. తరువాత విశాలే శైలేచ భ్రమతి, పెద్ద పర్వతం, శైల అంటే పర్వతం, అక్కడ వెళ్తున్నారు.
దేనికి? కుసుమార్థం, పూ పూ కోసం. దేనికి ఆ పూ? ఏం చేస్తున్నారు? పూజ చేస్తున్నాము, అర్చన చేస్తున్నాము. సమర్పేకం చేతః సరసిజం ఉమానాథ భవతే. ఇవి అన్నీ అవసరమా? ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు, ఒకే ఒక్క పూ చాలు. ఏది? చేతః సరసిజం, మనస్సులో ఉన్నటువంటి ఆ తామరపు. సరసిజం అంటే తామరపు. అంబోజ, అబ్జ, చాలా పేర్లున్నాయి తామరపుకి. మనస్సులో ఉన్నటువంటి హృదయ కమల అంటాం కదా, ఆ హృదయ కమలాన్ని సమర్పణ చేయ. ఒక్కటే ఒక్క పూ చాలు. దాన్ని సమర్పణ చేస్తే ఉమానాథ, నీకు దాన్ని సమర్పణ చేస్తే సుఖేనైవ స్థాతు, ఇంకా సుఖమే. జన ఇహ నా జానాతి కిమహో, ఎవరికి తెలీదు. ఎవరికి తెలీదు? జడమతి, అలాంటి వాళ్ళకి దీని గురించి తెలీదు. అబ్బా, ఏం ఆశ్చర్యం ఇది. మనం కూడా చూస్తాము, కొందరు పొద్దున చూడండి 5-5:30కి లేచి ఒక కర్ర పట్టుకుంటారు, ఒక ప్లాస్టిక్ కవరు, ఒక బ్యాగ్ ఉంటుంది ఇంకొక చేతిలో. అటు ఇటు వెళ్తారు, వాకింగ్ వెళ్ళడం. వెళ్తూ వెళ్తూ ఏం చేస్తారు? ఎవరో ఇంటి బయట ఏదో చెట్టులు ఉంటాయి, అందులో పూలు పూస్తూ ఉంటాయి. లేదా కొన్ని చెట్టులు కాంపౌండ్ లోపల కూడా ఉంటుంది, కానీ కొంచెం బయటకి పూలు కనపడుతూ ఉంటే కర్రతో ఇలా చేసి దాన్ని బ్యాగులో పడేస్తారు. పాపం ఆ ఇంటి వాళ్ళది చెట్టు, అది ఎంత కష్టం పడ్డారో దాన్ని పెంచడానికి. పూలు ఎవరిది? నాది. నేను పెట్టుకుంటున్నానా? పూజ కదా నేను చేసేది అని అది ఒక వాద. నేను శివుడికి అర్చన చేస్తున్నాను, ఏం తప్పు? పూజ చేయకూడదా? ఇలాంటి వాదాలు కూడా ఉంటాయి. ఆ చెట్టు ఆ పూ సమర్పణ చేసి అయింది. చెట్టు భగవంతుడికి సమర్పణ చేసేసింది. మనమేంటి ఇప్పుడు చేయడం? మనమెవరు చేయడానికి? ఆ చెట్టుకి ఏమైనా అవుతుందా అని కూడా బాధ లేదు మనకు. నా కర్ర ఉంది, ఇలాగ ఎలా కావాలో అలా చేసి నాకు పూ దొరికితే చాలు. ఇంకా కొందరు పబ్లిక్ పార్క్కి వెళ్తారు. పార్క్కి వెళ్ళి అక్కడ ఏమేం పూలు ఉన్నాయో దాన్ని అంతా ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వచ్చి ఇంటికి వచ్చి పెద్ద పూజ, గంట పూజ చేస్తారు. అలాంటి వాళ్ళ గురించి ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. ఇవి అన్నీ ఏం పెద్ద అవసరం కాదు, చేయకూడదని కాదు. మన ఇంట్లో ఉంటే లేదా కొంచెం డబ్బు పెట్టి కొనుక్కొని వచ్చి చెయ్యండి, పూజ చేయండి. కానీ ఇలా చేసేది తప్పు. పార్క్ పబ్లిక్ ప్లేసెస్, అది అందరికీ చూడడానికి కదా అక్కడ చెట్లు పెట్టారు. ఏమో పెద్ద పూజ పేరుతో అవి అన్నీ ఖాళీ చేసి ఇంటికి వచ్చి పూజ చేయడం, ఇది తప్పు. అలా చేస్తే కూడా మనస్సే మన అందులో ఉంటుందా? హృదయ కమలాన్ని మనము సమర్పణ చెయ్యకపోతే చాలా తక్కువ మార్క్స్ మనం. అది చేయకపోతే కూడా పర్లేదు. ఏ పూలు కూడా మా ఇంట్లో లేదు, ఏ పూలు తీసుకురాలేదు నేను, సరే పర్లేదు. కానీ ఇది అవసరము. హృదయ కమలాన్ని సమర్పణ చేయడం 100% అవసరం. వేరే ఏ వస్తు లేకపోతే కూడా పర్లేదు. అంటే ఆదిశంకరాచార్యులు ఇక్కడ అలాంటి పూజ చేయకూడదని చెప్పట్లేదు, కానీ చాలా ఎక్కువ ప్రాముఖ్యత మానస పూజకి ఇస్తున్నారు. మనం పాడుతున్నాం కదా, రత్నై కల్పితమాసనం హిమజలే స్నానం చ దివ్యాంబరం. నేను స్నానం ఇస్తున్నాను నీకు. అక్కడ నీళ్లు లేదు, బకెట్ లేదు, బాత్రూమ్ లేదు, ఏమీ లేదు. మనస్సులో చేస్తున్నాను. మనస్సులో ఒక సింహాసన కల్పన చేసి నిన్ను అక్కడ కూర్చోపెట్టి మంచి నిర్మలమైన నీళ్లతో నేను నీకు అభిషేకం చేస్తున్నాను, స్నానం ఇస్తున్నాను. ఇలాంటి పూజ కింద ఎక్కువ ఏ పూజ కాదు, ఏ వస్తు అవసరం లేదు. సరే, మనకు అన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి,
పూజ, అక్కడ మూర్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే, చేస్తూ చేస్తూ కొంచెమైనా నా మనసు అందులో ఉందా లేదో, నేను అది యాంత్రికంగా మెకానికల్గా నేను పూజ చేస్తున్నానా, ఈ ప్రశ్న మనకు రావాలి. అన్ని చేసిన తరువాత కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అంటాము. కాయ అంటే నా దేహంతో, మనస్సులో, వాచ మాటలతో, ఇంద్రియ, మనస్సు, బుద్ధి, నేను ఏమేం చేశానో అవి అన్నీ నారాయణ అని సమర్పణ చేస్తున్నాను. ఇది కూడా ఎలా శ్లోక పఠన చేస్తాము? కాయేన వాచా మనసేంద్రియైర్వా, ఒక దడదడదడదడా అని చేసి చెప్పి అది అక్కడ ఎండ్ అయిపోవాలి. పూజ అయిపోయింది. అందులో కూడా భావన లేదు. ఆ భావనతో మనము పాడకపోతే పర్లేదు, కానీ ఆ భావన రావాలి. కబీర్ చాలా కవితలు రాశారు. అందులో ఒక్క దీంట్లో చెప్తారు, జపమాల చేతిలో పట్టుకొని ఇది తిరుగుతూ ఉంది, జపమాల తిరుగుతూ ఉంది. అలాగే నాలిక కూడా తిరుగుతూ ఉంది, నోట్లో నాలిక తిరుగుతూ ఉంది. రామ 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 జపమాల తిరుగుతూ ఉంది, నోట్లో నాలిక కూడా తిరుగుతూ ఉంది. అలాగే మనస్సు కూడా ప్రపంచంలో తిరుగుతూ ఉంది అంటున్నారు. ఆలోచన చెయ్యాలి మనం. చెప్తాను, రామరామ చెప్తాను, జపమాల కౌంట్ చేస్తాను. మనస్సు ఎక్కడ ఉంది? ఒక్క రామంలో ఆ మనస్సు ఉందా? అది దాన్ని అక్కడ తీసుకువచ్చే ప్రయత్నం మనమందరం చేయాలి. నామస్మరణ చేస్తూ చేస్తూ ఆ స్మరణ అక్కడ ఉండాలి. నామము నడవాలి, స్మరణము జరగాలి అక్కడ. కొంచెమైనా, అప్పుడప్పుడైనా అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అంత సులభమేమి కాదు, మనస్సుని అక్కడ తీసుకురావడం అంత సులభం కాదు అంటున్నాడు భగవంతుడే భగవద్గీతలో. కానీ ప్రయత్నం, అభ్యాసం చేస్తూ చేస్తూ కొంచెం కొంచెం వైరాగ్యం అంటే వివేక నుండి వచ్చే వైరాగ్యం. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది క్షణికం, దేని వెనక నేను పరిగెత్తుతున్నాను, దేనికి? ఇది కొంచెం కొంచెం మనము ప్రశ్న వేస్తూ ఉండాలి. అందుకే ఇక్కడ సుఖేనైవ స్థాతు, ఈ ఒక్క హృదయ కమలాన్ని సమర్పణ చేస్తే ఆ తరువాత సుఖమే. కష్టాలు వస్తే కూడా మనకు కష్టమని అనిపించదు. జనైహ నా జానాతి కిమహో, ఇక్కడ జనాలకి ఎందుకు తెలియట్లేదు, ఇది పెద్ద ఆశ్చర్యం, అహో అంటారు ఆదిశంకరాచార్యులు. ఒక మంచి మంచి మాట మనకి ఇస్తున్నారు ఇక్కడ. పూజ చెయ్యొద్దు అని కాదు, కానీ పూజ చేస్తూ చేస్తూ నా మనస్సు అందులో ఉందా, కొంచెం క్షణమైనా అందులో పడుతుందా, ఆయన పాదార విందాల్ని స్మరిస్తుందా? మనమందరూ కూడా దీని గురించి కొంచెం ఆలోచించాలి. ఆ పూ లేదు, ఇదే పూ రావాలి, ఇదే మడి ఇలాగే కట్టుకోవాలి. కట్టుకుంటే మంచిదే, కట్టకపోతే ఏమవుతుంది? అయ్యో ఇవాళ అది లేదు, ఇవాళ ఈ డ్రెస్ లేదు, ఇవాళ అది లేదు, ఇది లేదు, అదే ఉంటుంది. ఎక్కడ పూజ నడుస్తుంది? అయ్యో అయ్యో అని కదా పూజ చేసేది. సరే, భగవంతుడు ఇవాళ నాకు అది ఇవ్వలేదు, నేను ఇలా పూజ చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన కోరిక ఇలాగుంటే సరే నేను ఇలాగే చేస్తాను కదా. అంటే మనసు చాలా నిర్మలంగా పెట్టుకొని ఆయన స్మరిస్తూ స్మరిస్తూ నామం మనము పాడాలి. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం असतो मा
सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मावृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु।